అందరికీ నమస్కారం. హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి జిహెచ్ఎంసీ ఎలక్షన్ గురించి లాస్ట్ 10-12 డేస్లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం అన్ని ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్, రెగ్యులేషన్ డ్రైవ్, పబ్లిక్ కన్వీనియన్స్ కోసం ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎట్లా రెగ్యులేట్ చేయాలి ఇవన్నీ జరుగుతుంది. మీ అందరికీ తెలుసు ఈరోజు 6 PM ఈజ్ ద లాస్ట్ టైమ్ ఆఫ్ క్యాంపెయినింగ్. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఒక సర్క్యులర్ కూడా వచ్చింది. 6 PM తర్వాత నో పొలిటికల్ పార్టీస్, నో లీడర్స్ కి క్యాంపెయినింగ్ గురించి పర్మిషన్ ఉంది. ఈ ఎంటైర్ ప్రాసెస్ 17th నవంబర్ నోటిఫికేషన్లో ఎస్ఈసి నోటిఫికేషన్ ద్వారా స్టార్ట్ అయింది. అండ్ ఇదిలో టోటల్ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 89 వార్డ్స్ ఉన్నాయి. ఇదిలో 84 వార్డ్స్ కంప్లీట్గా హైదరాబాద్ సిటీ కమిషనరేట్లో ఉంది. 2 వార్డ్స్ రాచకొండ హైదరాబాద్లో షేరింగ్ ఉంది. 3 వార్డ్స్ సైబరాబాద్ అండ్ హైదరాబాద్లో షేరింగ్ ఉంది. టోటల్ నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ ఇదిలో 817 ఎక్స్ట్రా పోలింగ్ స్టేషన్స్ వచ్చింది 2020లో. మీ అందరికీ తెలుసు 2016 అసెంబ్లీ ఎలక్షన్లో టోటల్ నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ వాజ్ 4162. నౌ 2020లో 4979. ఇదిలో 4971 హైదరాబాద్ సిటీలో పూర్తిగా ఉంది. 48 షేరింగ్ విత్ రాచకొండ అండ్ హైదరాబాద్, 57 షేరింగ్ విత్ సైబరాబాద్ అండ్ రాచకొండ. సో అడిషనల్ 817 పోలింగ్ స్టేషన్స్ 2020 ఎలక్షన్లో వచ్చింది. జిహెచ్ఎంసీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కన్సల్టేషన్ తర్వాత ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో, ఏసీపీ లెవెల్లో, డీసీపీ లెవెల్లో అండ్ సీనియర్ ఆఫీసర్ జాయింట్ సిపి, అడిషనల్ సిపి లెవెల్లో కోఆర్డినేషన్ మీటింగ్ తర్వాత కేటగరైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ ఇంటూ నార్మల్, తర్వాత సెన్సిటివ్, తర్వాత హైపర్ సెన్సిటివ్, ఆ తర్వాత క్రిటికల్, ఈ 4 కేటగిరీస్లో పోలింగ్ స్టేషన్కి క్లాసిఫికేషన్ కూడా జరిగింది. సో నార్మల్ పోలింగ్ స్టేషన్ 2146, సెన్సిటివ్ 1517, hyper sensitive 1138, critical 167. This is the classification. And total mana location 4971 location undi idilo. Now State Election Commission guidelines prakaram in order to have a peaceful and comfortable for public election process, a static surveillance team SST total 15 unnai. Idilo strength 1 SI, 1 head constable, 2 PC, total 4. Ide vidhanga number of flying squad 15. Idiki kuda same strength undi, 1 SI, 1 head constable, 2 PC. Tarvata striking force total 116. Prati striking force ki strength 1 inspector, 1 PC and half section of armed police. Ide vidhanga special striking force prati division lo ka undi. 17 divisions unnai city lo. So special striking force 17 undi. Idilo 1 ACP, 1 head constable and 1 section of armed police.
తర్వాత మొబైల్ పార్టీస్ కి ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్ ఉంది డే ఆఫ్ పోల్. 406 మొబైల్ పార్టీస్ విల్ బి దేర్. ఇదిలో ప్రతి మొబైల్ పార్టీకి స్ట్రెంగ్త్ 1 SI, 2 PC and 1 armed PC. తర్వాత ఇంటర్నల్ లేకపోతే ఎక్స్టర్నల్, ఇంటర్నల్ అంటే విదిన్ ద సిటీ, ఎక్స్టర్నల్ అంటే సిటీ బౌండరీస్లో టోటల్ చెక్ పోస్ట్స్. సో ఈచ్ చెక్ పోస్ట్ 1 inspector, 1 SI, 2 PC and half section. What is the total check post? 29 border check post and 15 SSTs. Sorry. Then DRC we are having DRC and ballot box guard 15. Idilo 1 inspector, 4 head constable, 12 PC and 1 platoon of TSSP. మన పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ టీమ్ కంపల్సరీగా ఉండాలి డే ఆఫ్ ఎలక్షన్ రోజు కూడా. ఈ పర్పస్లో 34 ఇన్వెస్టిగేషన్ టీమ్ విల్ బి దేర్ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ కోసం 65 ఇంటర్సెప్షన్ టీమ్స్ విల్ బి ఇన్ ద సిటీ. ఇదే విధంగా మన అడిషనల్ సిపి ట్రాఫిక్ గారు ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ తరఫు నుంచి 100 ఇంటర్సెప్షన్ టీమ్ ఫర్ ట్రాఫిక్ ఈజ్ ఆల్సో దేర్. మన హైపర్ సెన్సిటివ్ ఏరియాస్లో కొన్ని ట్రెడిషనల్ ఏరియాస్ ఉన్నాయి సిటీలో విచ్ ఆర్ హైపర్ సెన్సిటివ్ అండ్ సమ్ ఆర్ హైపర్ సెన్సిటివ్ ఫ్రమ్ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇదిలో 293 హైపర్ సెన్సిటివ్ పికెట్స్ విల్ ఆల్సో బి దేర్. అండ్ ఈ ప్రతి హైపర్ సెన్సిటివ్ పికెట్లో 1 head constable, 1 PC, 1 home guard and 2 armed PC కి డిప్లాయ్మెంట్ ఉంది. తర్వాత సెన్సిటివ్ పికెట్ 387 ఇదిలో 1 head constable, 1 PC and 1 home guard will be the strength. మన classification of polling stations into critical, hypersensitive and normal category లో strength will be critical ki 6 armed officers, hypersensitive 2+2, sensitive 1+2 and normal 1+1. That is the scale of deployment. State Election Commission ద్వారా right from beginning ante 12-14 days back enforcement drive ki instructions ochindi and Hyderabad city always all elections, whether it is Lok Sabha election, Vidhan Sabha election, GHMC election, in all election we are very particular about enforcement drive. So mana arms license deposit 4187, this is almost double the size of last time what was done. 4187 rowdy sheeters, history sheeters, bad hats ki binding over 3066 and non-bailable warrant particularly against bodily offences 49 NBWs ki execution jarigindi. Cash seizure 1,45,34,000 rupees ki cash seizure jarigindi. Tarvata bikes, ganja, narcotics, IMFL liquor anni kalsi approximately 10 lakh paina ki seizure jarigindi. Registration of case 7 petty cases and 55 FIR ki registration jarigindi. Total 63 complaints were received. Tarvata thousands of public meeting, padayatra, rally, all was given police protection, police support in the last 12 days. ఈ 2020 GHMC ఎలక్షన్లో ఫస్ట్ టైం మన అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్ ద్వారా ఎంటైర్ బందోబస్త్ స్కీమ్ ఒక
ఎలక్ట్రానిక్ మెయిల్ ఫార్మాట్లో ప్రిపేర్ అయింది. సో ఎవ్రీ కానిస్టేబుల్ ఆఫీసర్స్ పైన అందరికీ సెల్ ఫోన్లో ఎంటైర్ బందోబస్తు స్కీమ్, డిప్లాయ్మెంట్, ఏ ఆఫీసర్ ఎక్కడ ఉన్నారు, ఏ ఆఫీసర్కి చైన్ ఆఫ్ కమాండ్ ఏముంది, ఒక చిన్న సిచ్యువేషన్ పెద్ద సిచ్యువేషన్ వస్తే ఎట్లా రెస్పాండ్ చేయాలి, ఎవరికి కాంటాక్ట్ చేయాలి, కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎట్లా ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్ ఆన్ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్. తర్వాత మన ఐటీ సెల్ రాజా వెంకట్ రెడ్డి నేతృత్వంలో ఒక బ్యాక్బోన్ లాగే ప్రతి బందోబస్త్ ప్రతి ఈవెంట్కి దే ఆర్ డూయింగ్ ఇట్. ఎంటైర్ పోలింగ్ స్టేషన్ జియో ట్యాగింగ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్ జరిగింది. సో వీ నో ఎగ్జాక్ట్ లొకేషన్, హౌ టు రీచ్ దేర్. ఈవెన్ ఎనీ అవుట్సైడ్ పోలీస్ ఆఫీసర్ కెన్ రీచ్ దేర్ ఇమీడియట్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ జియో ట్యాగింగ్. ఇదే విధంగా లాస్ట్ 12 డేస్లో మన సోషల్ మీడియా టీమ్ దే ఆర్ వర్కింగ్ 24 hours observing what is happening on Facebook, Twitter, WhatsApp and all other platform of social media. CCTV monitoring team మీ అందరికీ తెలుసు హైదరాబాద్లో 3,45,000 పైన CCTV కెమెరాస్ ఉన్నాయి. సో మానిటరింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ CCTV కెమెరా రౌండ్ ద క్లాక్ 36 పోలీస్ స్టేషన్స్లో వ్యూయింగ్ సెంటర్ ఉంది, ప్రతి ACP ఆఫీస్లో వ్యూయింగ్ సెంటర్ ఉంది, ప్రతి DCP ఆఫీస్లో వ్యూయింగ్ సెంటర్ ఉంది, అండ్ మన మెయిన్ కమాండ్ అండ్ కంట్రోల్లో కూడా వ్యూయింగ్ సెంటర్లో షిఫ్ట్ సిస్టమ్ ప్రకారం రౌండ్ ద క్లాక్ సూపర్విజన్ జరుగుతుంది. డయల్ 100 తోటి ఒక కోఆర్డినేషన్ సో దట్ ఎనీ ఎమర్జెన్సీ రెస్పాన్స్ విదిన్ యావరేజ్ 5 minutes వీ విల్ రీచ్ ద కన్సర్న్ ప్లేస్. ఇదికి మన ఐటీ సెల్ ఒక GPS బేస్డ్ యాప్ కూడా డెవలప్ చేశారు, విచ్ ఈస్ లింక్డ్ విత్ ఆల్ ద పెట్రోల్ వెహికల్. తర్వాత మన కౌంటింగ్ డే ప్రిపరేషన్లో కూడా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో లైవ్ ఫీడింగ్ ఆఫ్ ఆల్ సెన్సిటివ్ ఏరియాస్ that will take place for the first time, counting on the day of counting. ఇదే విధంగా outside the strong room మూవ్మెంట్ కూడా ఎవరు వెళ్తున్నారు స్ట్రాంగ్ రూమ్లో, ఎవరు బయటికి వస్తున్నారు, ఇది కూడా కంటిన్యూస్ ఇట్ విల్ బి మానిటర్డ్ బై CCTV కెమెరా. ఈ సందర్భంలో అందరు పోలీస్ ఆఫీసర్స్ తరఫు నుంచి, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి స్టేట్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం కొన్ని పబ్లిక్కి అపీల్ చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు పోలింగ్ టైమింగ్ మార్నింగ్ 7 AM టు ఈవినింగ్ 6 PM ఉంది. సో ఈ పోలింగ్ టైమింగ్లో కైండ్లీ కమ్ అండ్ ఎక్సర్సైజ్ యువర్ ఓట్. ఆల్ ఎలిజిబుల్ ఓటర్స్ తప్పకుండా రావాలి. ఇది మీ హక్కు ఉంది, ఇది మీ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. ఈ సిటీ డెవలప్మెంట్, హైదరాబాద్ సిటీ ఒక ఇంటర్నేషనల్ సిటీ, ఒక గ్లోబల్ సిటీ వచ్చింది ఆల్రెడీ. ఇంకా నంబర్ ఇంప్రూవ్ చేయాలి ఇంటర్నేషనల్ రేటింగ్లో. మీ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంది ఈ ఎలక్షన్ ప్రాసెస్లో. తర్వాత ఈరోజు 6 PM ఎలక్షన్ క్యాంపెయినింగ్కి లాస్ట్ టైం ఉంది. 6 PM స్టేట్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం 6 PM తర్వాత అందరు అవుట్సైడర్స్ అంటే అవుట్సైడ్ నుంచి లీడర్స్ ఎవరు వచ్చారు, అవుట్సైడ్ నుంచి సపోర్టర్స్ ఎవరు వచ్చారు, క్యాంపెయినింగ్ కోసం ఎవరు వచ్చారు, దే ఆల్ షుడ్ లీవ్ హైదరాబాద్. దే షుడ్ నాట్ బీ ఇన్ హైదరాబాద్, దే షుడ్ లీవ్ హైదరాబాద్ బికాస్ దేర్ ప్రెజెన్స్ మే అబ్స్ట్రక్ట్ ది ఎంటైర్ ప్రాసెస్. సో నేను అందరికీ అపీల్ చేస్తున్నాము, అందరు పొలిటికల్ పార్టీస్కి అపీల్ చేస్తున్నాము, అందరు పొలిటికల్ లీడర్స్కి అపీల్ చేస్తున్నాము. ఈరోజు 6 PM తర్వాత all outsiders they can go outside Hyderabad because 6 PM tarvata state election commission guidelines prakaram election campaigning is completely closed. Tarvata on the day of poll day state election commission guidelines prakaram prati candidate ki only one vehicle is allowed. Nenu malli repeat chestunamu. స్టేట్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం
ప్రతి క్యాండిడేట్కి ఓన్లీ 1 వెహికల్ ఈజ్ అలౌడ్ అండ్ ఇదే వెహికల్లో విదిన్ ద వార్డ్ ఓన్లీ మూవ్మెంట్ అలౌడ్ ఉంది. ఒక వార్డ్ ప్రతి క్యాండిడేట్కి ఒక వార్డ్ నంబర్ ఉంది, వార్డ్కి ఒక జోగ్రఫికల్ ఏరియా ఉంది, ఇదే లోపల మూవ్ చేయాలి. అవుట్ సైడ్ ఈజ్ నాట్ పర్మిటెడ్. ఇది అందరికీ నేను అపీల్ చేస్తున్నాము. తర్వాత ఎలక్షన్ ఏజెంట్ సేమ్ వెహికల్లో ఉండాలి. ఎలక్షన్ ఏజెంట్కి సెపరేట్ వెహికల్ లేవు. సేమ్ వెహికల్లో ఎలక్షన్ ఏజెంట్ విల్ ఆల్సో మూవ్. ఇది అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. పొలిటికల్ పార్టీస్కి, క్యాండిడేట్స్కి కైండ్లీ కోఆపరేట్ చేయండి. ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఉంది. తర్వాత లోకల్ పోలీస్ గైడ్ లైన్స్ ప్రకారం సపోజ్ దేర్ ఈజ్ సమ్ ట్రాఫిక్ ఇష్యూ, సమ్ అదర్ ఇష్యూ, దెన్ ఇది ఎలక్షన్ ఏజెంట్ candidate vehicle kuda the police can regulate depending on the local condition. So that also kindly cooperate. In case the candidate is absent, then ante idilo replacement is not permitted. Replacement is not allowed. Tarvata Deputy Commissioner of GHMC, they are authorized to issue the permit. So ఈ permit GHMC Deputy Commissioners అందరూ ఇష్యూ చేస్తున్నారు. సో ఇఫ్ ఎనీబడి హ్యాస్ నాట్ గాట్ ఇట్, మీరు తప్పకుండా మీరు డిప్యూటీ కమిషనర్ GHMCకి అప్రోచ్ చేయండి అండ్ కైండ్లీ టేక్ ద పాస్. అండ్ ఈ పాస్ కూడా వెహికల్లో ఫ్రంట్ విండ్ స్కిల్లో లెఫ్ట్ సైడ్లో పేస్ట్ చేయాలి. సో దట్ మన పోలీస్ ఆఫీసర్ ప్రతి చెక్ పోస్ట్లో చూస్తారు వెదర్ ఇట్ ఈస్ ఆథరైజ్డ్ వెహికల్ ఆర్ నాట్. సో అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాము, ఫ్రంట్ విండ్ షీల్డ్లో లెఫ్ట్ సైడ్ GHMC డిప్యూటీ కమిషనర్ ద్వారా పాస్ ఇది డిస్ప్లే చేయండి, పేస్ట్ చేయండి పర్మిట్. తర్వాత ప్రైవేట్ పర్సన్స్ అంటే ఓటర్స్ దోస్ హూ ఆర్ కమింగ్ ఇన్ దేర్ పర్సనల్ వెహికల్, ఇది వెహికల్ పోలింగ్ స్టేషన్ నుంచి 200 మీటర్స్ దూరం పార్క్ చేయండి. 200 మీటర్స్ పార్క్ చేసిన తర్వాత బై వాక్ మీరు లోపల వెళ్ళండి పోలింగ్ స్టేషన్కి. ఇది నేను రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి గైడ్ లైన్స్ ఉన్నాయి. ఏ వెహికల్లో గ్రూప్ ఆఫ్ ఓటర్స్కి ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ నాట్ అలౌడ్, వీ విల్ సీజ్ ద వెహికల్. ఎనీవన్ హూ ఈజ్ యూజింగ్ హైర్డ్ వెహికల్, కమర్షియల్ వెహికల్, లేకపోతే బల్క్లో షిఫ్టింగ్ ఆఫ్ ఓటర్స్, దట్ ఈస్ నాట్ అలౌడ్. వీ విల్ సీజ్ ద వెహికల్ ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్. ఇది కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఉన్నాయి. మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి సిటీ పోలీస్కి టోటల్ అండ్ అవుట్ సైడ్ కలిసి అబౌట్ 22,000 పోలీస్ ఆఫీసర్స్ విల్ బీ ఆన్ ద డ్యూటీ. అందరు పోలీస్ ఆఫీసర్స్కి 4 rounds ఆఫ్ ట్రైనింగ్ జరిగింది అబౌట్ ది ఎంటైర్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్. పబ్లిక్కి ఎట్లా హెల్ప్ చేయాలి, పబ్లిక్కి ఎట్లా ఫెసిలిటేట్ చేయాలి. మన వీఆర్ ది సర్వీస్ ప్రొవైడర్. సో మన పర్పస్ అంటే ఈ ఎలక్షన్ ఎట్లా స్మూత్గా, ఫేర్గా, ఫ్రీగా ఉండాలి. దట్ ఈజ్ అవర్ ఆబ్జెక్టివ్. తర్వాత ఈ టోటల్ మన 15 సెంటర్స్ ఉన్నాయి. దట్ వీ విల్ డిస్కస్ లేటర్ ఆఫ్టర్ ది ఎలక్షన్ ఈజ్ ఓవర్ రిగార్డింగ్ కౌంటింగ్ అరేంజ్మెంట్ and other things. So that is all from my side. Thank you. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.